ఇవ్వగలిగిన నీళ్లు అక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ ఇవ్వాలి, కంటిన్యూస్ గా ఇవ్వాలని డిమాండ్ మా ప్రభుత్వంతో పెట్టడానికి ఇది చూపిద్దామని మేము వస్తే మరి వాళ్ళ ఇక్కడ వీళ్ళు ఆపడం అనేటువంటిది దుర్మార్గం, అన్యాయం, అప్రజాస్వామికం. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడినాను, 2-3 సార్లు మాట్లాడినాను. సార్ మీరు ఇంతమంది వస్తున్నారు, పర్మిషన్ తీసుకుని ఉండాల్సిందే, ఇవాళ ఏదో అవతల వాళ్ల ప్రోగ్రాం ఉంది, మాకు బందోబస్తులు అక్కడ ఇక్కడ ఏవో సాకులు చెప్తున్నారు. ప్రాజెక్టులు చూడడానికి పర్మిషన్ ఏమిటదని నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి పరాయి రాష్ట్రాల నుంచి, పరాయి దేశాల నుంచి వచ్చిపోతున్నారు. ఓ ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? అసలు మేము ఇక్కడేమో ఆందోళన చేయట్లేదే, మేము ఇక్కడేమో అలజడికి రాలేదే. ఓ ప్రాజెక్టు చూసిపోవడానికి వస్తే ఆపాల్సినటువంటి ఆగత్యం ఎందుకు? అసలు ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు అవతలికి గేట్లు ఎత్తి వదిలేటప్పుడు పాలమూరు పంపును నడపడానికి ఏమి ఇబ్బంది ఉంది తెలంగాణ ప్రభుత్వానికి? నార్లాపూర్ రిజర్వాయర్లో 6-6.5 టీఎంసీలు నిల్వ ఉంచొచ్చు. గతంలోనే కేసీఆర్ ఆ పంపులు ఆన్ చేసిండ్రు. 4 టీఎంసీలు పోయినేడాదే అప్పుడే ఎన్నికల సంవత్సరంలోనే మేము నింపినాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కరోజు కూడా నడపలే. మొన్న ఈ మధ్యలో ట్రయల్ రన్ చేసినారు. ఆ పంపును అదేవిధంగా నడిపి నార్లాపూర్ నింపుదనంటే వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఎందుకు నింపుతలేరు? ఒకటి. 3 పంపులను నిరవధికంగా నడిపితే, కంటిన్యూస్ గా నడిపితే ఇబ్బందే లేదు, నీళ్లకు ఇబ్బంది లేదు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది, మాట ఏంది? కృష్ణాలో నీళ్లు లేవు, ఎల్నినో ఉంది, కరువు వచ్చింది, వర్షాలు లేవు కాబట్టి చెరువులు నింపుకుందాము, మంచినీళ్ల కోసమే చూసుకుందామని ఈ డ్రామాలు చేస్తున్నారు. మరి ఈ నీళ్లు, ఎల్నినో, మంచినీళ్లు లేవు, కటకట వర్షాలు లేవు అనేది ఆంధ్రప్రదేశ్కు వర్తించదా? ఉన్న నీళ్లను ఇచ్చేటువంటి తెలివి లేదు, శ్రద్ధ లేదు, ఆ కన్విక్షన్ లేదు, సోగి లేదు, మంత్రులకేం పట్టదు, లోతుల్లోకి బోరు, విశ్లేషించారు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. పైన అధికారులు చెప్పేటువంటి 4 మాటలు విని తూతూ మంత్రంగా సమీక్షా సమావేశాలను ముగించేస్తున్నారు. రైతుల పాలిట, తెలంగాణ రైతుల పాలిట కాంగ్రెస్ సర్కారు, రేవంత్ సర్కారు ఒక శాపగ్రస్తమైనటువంటి ప్రభుత్వంగా ఉంది. రైతులు పడనటువంటి పాటలు ఇవ్వాలి. ఈ దిక్కుమాలతనానికి పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకే మేము కరెంట్ ఇస్తున్నామని చెప్పి దాంట్లో 10 సార్లు కటింగ్లు పెడుతున్నారు. 24 గంటల కరెంటుకు దిక్కులేదు, పోయింది, అది పోయింది. పొద్దున 6 నుంచి సాయంత్రం వరకు అంటున్నారు. సాయంత్రం 6 లోపల ఎన్నిసార్లు పోతుందో తెలియదు, ఎంతసేపు పోతుందో తెలియదు. వానాకాలం సీజన్ మొత్తం పండించుకోవడానికి కేఎల్ఐ కింద గాని, జూరాల మీద ఆధారపడినటువంటి లిఫ్టులు గాని, మెయిన్ కెనాల్స్ గాని నీటి కొరత లేదు. నీళ్లు ఉన్నాయి. ప్రభుత్వం చెప్పేది అబద్దం, మంత్రులు చెప్పేది అబద్దం. పైనుంచి వచ్చేటువంటి రీజనరేటెడ్ వాటర్ ఒక్కటే జూరాల యొక్క అవసరాలను తీర్చగలదు. శ్రీశైలంలో రిజర్వులో ఉన్నటువంటి నీళ్లలోంచి 200 రోజులు ఇంకా మనం నడుపుకుంటే కూడా మనం వాడుకునేది 40 టీఎంసీలు మాత్రమే. ఇలా 188 టీఎంసీల నీళ్లు ఇప్పుడు ఈ రోజుకు శ్రీశైలంలో ఉన్నాయి. 40 టీఎంసీలు వాడుకోనికే మినమేషాలు లెక్క పెడుతుండ్రు. ఏమనంటేనంటే నాగార్జున సాగర్ లో డ్రింకింగ్ వాటర్ కావాలంటారు. ఓకే, మరి నాగార్జున సాగర్ లో డ్రింకింగ్ వాటర్ కావాలంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపాలి కదా. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నీళ్లు తీసుకుపోవద్దు, డ్రింకింగ్ వాటర్ కావాలని అడగాలి కదా. ఎందుకు అడుగుతలేరు మరి?